నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు నక్క కోడిపుంజు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అనగనగా ఒక ఊరిలో ఒక నక్క రోజు కోళ్లను కోడి పిల్లలను తినేసేది. రోజు ఆ నక్క చేసే పనికి ఊళ్ళో జనమంతా వంచబడ్డారు. ఒకరోజు ఆ నక్క ఒక పొలంలో పడున్నట్టు కనపడ్డాడు. ఊళ్ళో వాళ్ళంతా మొత్తానికి ఆ నక్కను ఎవరో చంపేశారని హర్షించారు. జనమంతా ఆ నక్కను చూడ్డానికి పొలానికి చేరుకున్నారు. ఒక కోడి పుంజు కూడా తన పిల్లలతో చూడ్డానికి వెళ్ళింది. ఇంతలో ఆ నక్క లేచి పెద్దగా ఆవలించింది. అరే, నువ్వు చచ్చిపోయావనుకున్నామే అంది కోడిపుంజు. లేదు, అదేమీ కాదు, నిన్న రాత్రి బాగా తిన్నాను, అందుకే నిద్ర పట్టేసింది అని జవాబు చెప్పింది ఆ నక్క. పుంజు వెంటనే తన పిల్లలను లెక్క పెట్టుకుంది. ఒక కోడి పిల్ల తక్కువ ఉంది, ఇదేమిటి ఒక పిల్ల తక్కువ ఉన్నా నాకు తెలియలేదే అంది. ఏమిటయ్యా, నిన్న రాత్రి నీ పిల్లను తింటే నీకు తెలియలేదు, కానీ ఒక క్షణం క్రితం నేను చచ్చానని తెలిస్తే వెంటనే వచ్చావు అంది నక్క వ్యంగ్యంగా. నిజమే, ముందు మన ఇల్లు చక్కబెట్టుకొని తర్వాత ఇతరుల విషయం పట్టించుకోవాలి. సమాప్తం.